హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కరివేపాకు అలాగే మునగాకుతో పొడి చేసుకుందామండి. ఈ కారపొడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కరివేపాకుని అలాగే మునగాకుని శుభ్రంగా కడిగి నీడన ఆరబెట్టుకోవాలండి. చూసారు కదా, మునగాకు 1 కప్పు అలాగే కరివేపాకు 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే ఒక 2 స్పూన్ల మినప్పప్పుని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 స్పూన్ల ధనియాలను కూడా వేసి వీటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను మెంతులను కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల నువ్వులను వేసి వేయించుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. వీటిని కూడా ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీ పెట్టుకుని అందులో ఒక 2-3 స్పూన్ల నూనెను వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలండి. నేనైతే 6 ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని ఒకసారి ఇలా వేయించుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం శుభ్రం చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుతూ కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ కరివేపాకు మునగాకు పొడి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మునగాకును కూడా వేసి రెండింటిని కలిపి వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని నెమ్మదిగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈ రెండింటితోటి కలిపి పొడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఇది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న ధనియాలు, మినప్పప్పు, శనగపప్పుని ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, మునగాకుని కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు వేసి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే సరిపడా ఉప్పును కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలాగే మనం ఇడ్లీలు అలాగే రైస్లోకి కూడా ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.